చాలా ఉంది కదా. నువ్వు సంపాదించావా, ఇక చాలా ఉంది. ఆత్మీయమైనటువంటి జీవితాల్లో ఎక్కడ వేసినటువంటి వారం అక్కడే ఉన్నామా? నువ్వు చేయాల్సిన జీవితంలో ముందుకు సాగాలనేటువంటి బలము, ముందుకు సాగాలనేటువంటి ఆసక్తి, సాధించాలనేటువంటి ఉత్సాహము నీ జీవితంలో చాలా ఉంది. అయిపోలేదు కదా. 60 సంవత్సరాలు వచ్చాయి, 70 సంవత్సరాలు వచ్చాయి కదా, ఇక అయిపోయింది జీవితం అని నీ జీవితంలో బ్రతకడానికి రోజులు అయిపోయాయేమో, కష్టపడడానికి రోజులు అయిపోయాయేమో, సంపాదించడానికి రోజులు అయిపోయాయేమో, కానీ దేవునితో గడపడానికి సమయము అయిపోలేదు, ముగిసిపోలేదు, అయిపోలా. ఇంకా ఆసక్తి, చేయాలనేటువంటి ఆసక్తి, సాధించాలనేటువంటి ఆసక్తి అనేటువంటిది నీ జీవితంలోనూ కలిగి ఉండాలి. పరిచర్య విషయంలో కూడా నన్నుకు నేనుగా అప్పటికప్పుడు ప్రోత్సహించుకునేటువంటిది ఏంటి అనగా, మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, చేయాల్సినటువంటి పరిచర్య ఇంకా చాలా ఉంది. అన్నిటికీ రిటైర్మెంట్ ఉందేమో, కానీ దేవుని యొక్క పరిచర్యకు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి దేర్ ఈజ్ నో రిటైర్మెంట్ టిల్ గోయింగ్ టు కాఫిన్ బాక్స్. సమాధి పెట్టెలోనికి వెళ్ళేంత వరకు కూడా దేవునికి ఎదుట ఎదగడానికి, ఆత్మీయంగా జీవించడానికి, దేవుని పరిచర్య చేయడానికి ఏమాత్రం కూడా రిటైర్మెంట్ అనేటువంటిది లేనేలేదు. దేవునితో సహవాసం చేయడానికి రిటైర్మెంట్ లేదు. ఇక చాలు, బ్రతికినన్ని రోజులు చాలు, సేవ చేసినన్ని రోజులు చాలు, ప్రార్థనకు వచ్చినటువంటి దినాలు చాలు. కాదు, నీ జీవితంలో నీవు చేయాల్సింది చాలా ఉంది కదా. నువ్వు చేయాల్సింది చాలా ఉంది, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది, ఉన్నతమైనటువంటి స్థితి చాలా ఉంది, ఎదగాల్సినటువంటి క్రమము చాలా ఉంది, బలపడవలసినటువంటి క్రమము చాలా ఉంది, చాలా గొప్పదైనటువంటిది ఉంది నీ జీవితంలో. ఇలాంటి ఆసక్తి అనేటువంటిది నువ్వు కనబరచాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నూతన సంవత్సరానికి వెళ్ళబోతూ ఉండగా హెచ్చరికతో కూడినటువంటిది మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వెనుకున్నవి మర్చిపోవాలి. ఏముండాలి? వెనుకున్నవి మరిచిపోవాలి. గతం కన్నా భవిష్యత్తే ముఖ్యము గనుక వెనుకున్న వాటిని అన్నిటినీ మర్చిపోవాలి. అన్నీ అంటే ఏం మర్చిపోతాం? మనుషుల్ని మర్చిపోదామా? దేవుడు చేసిన మేలును మర్చిపోదామా? మనుషులు చేసిన మేలు మర్చిపోదామా? ఉపకారములు మర్చిపోదామా? వారు నీకు చేసినటువంటి సహాయాన్ని గాలికి వదిలేద్దామా? పట్టనట్లుగా ఉందామా? అవసరాలకు మనుషులను ఉపయోగించుకొని వదిలివేసే భక్తులుగా ఉందామా? పౌలు గారు అంటున్నారు మర్చిపోమ్మని. మరేం మర్చిపోదాం? ఏం మర్చిపోతారు? ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో పౌలు పాత జీవితం మీద ఆలోచన అనేటువంటిది ఉంచొద్దు. బ్రతికినటువంటి బ్రతుకు మీద ఆలోచన ఉంచొద్దు. పాప సంబంధమైనటువంటి జీవితాల మీద, పాత జీవితము అనేటువంటిది నిన్ను పాలన మర్చిపోయి, అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మర్చిపోయి, దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితాన్ని మర్చిపోయి దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. వెనుకున్న వాటిని మర్చిపో. మనుషులను కాదు, చేసిన మేలులను కాదు, పొందుకున్నటువంటి ఉపకారాలని కాదు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను కాదు నువ్వు మర్చిపోవాల్సింది. నీ జీవితంలో దుఃఖకరమైనటువంటి దినాలు ఎక్కడున్నాయో వాటి విషయంలో అక్కడ ఆగిపోకుండా ముందుకి వెళ్ళిపో. ఆ విషయాలను మర్చిపో. అక్కడే కూర్చొని ఏడవద్దు, అక్కడే కూర్చొని ఆలోచించద్దు, అక్కడే కూర్చొని కన్నీళ్ళు పెట్టుకోవద్దు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ పరిస్థితులను మర్చిపో, ఆ స్థితిగతులను మర్చిపో, ఆ యొక్క అపజయాలన్నింటినీ కూడా మర్చిపో, వెనుకున్న వైఫల్యాలను మర్చిపో. లేకపోతే రాబోయేటువంటి విజయాన్ని నువ్వు ఎన్నటికీ కూడా చూడలేవు. వెనక అపజయాల దగ్గర కూర్చొని ఉంటే, వెనక వచ్చేటువంటి విపత్తు దగ్గర కూర్చొని ఉంటే, వెనక కాచేటువంటి కన్నీళ్ళ దగ్గర ఆగిపోతే ముందు శ్రేష్టమైనటువంటి బహుమానం ఉంది. నువ్వెప్పుడు దాన్ని చేరుకోవాలి, ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే కన్నీళ్లు కారుస్తున్నావో ఆ స్థితిలో నుంచి లేవనెత్తబడి ముందుకి కదలాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నూతన సంవత్సరంలోని ప్రవేశిస్తూ ఉండగా
నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి 4వ విషయం ఏంటో తెలుసా? ఇంతవరకు సాధించినటువంటి వాటి విషయమై గర్వపడద్దు. ఏం చేయొద్దు? గర్వపడద్దు. మానవుని యొక్క నైజం ఏంటో తెలుసా? గర్వపడడం. సాధించినటువంటి విజయాలను బట్టి గర్వం కదా, సాధించినటువంటి విజయాలను బట్టి గర్వం అనేటువంటిది ఉంటుంది. పౌలు గారు అంటున్నారు కదా, మరి గర్వం అనేటువంటిది ఆత్మీయమైన పరుగును నిదానం చేస్తూ ఉంది. హల్లెలూయా. సాధించావనేటువంటి గర్వపడుతూ సంతోషపడుతూ అక్కడే ఉంటే పరుగు ఏమవుతుందో తెలుసా? నిదానం అవుతుంది. సాధించినటువంటి వాటి విషయమై గర్వపడద్దు. ఎందుకనగా నాశనమునకు ముందు గర్వము నడుస్తూ ఉంది. నువ్వు గర్వపడుతూ ఉన్నావా? జాగ్రత్త, ముందు నాశనం ఉన్నదని గుర్తించుకో. ఇంతవరకు సాధించావు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేశావు, మంచి ఉద్యోగాలు, మంచి ప్రయాణం, మంచి మరి ఆ పనుల్లో నువ్వు పాలిభాగస్తులై ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చావు, మంచి గుర్తింపు అనేటువంటిది సంఘములో, సమాజంలో, కుటుంబంలో నీకు దక్కింది. ఆ విషయాన్ని బట్టి గర్వపడద్దు. నువ్వు గర్వపడితే ముందుకు వెళ్ళలేవు. గర్వపడితే నువ్వు సాధించలేవు. గర్వపడితే ఆధ్యాత్మికమైనటువంటి పరుగు నిదానమవుతుంది. గతంలో సాధించినటువంటి విషయాల విషయమై నువ్వెన్నటికీ కూడా గర్వం అనేటువంటిది పనికిరాదు. గతంలో సాధించినటువంటి గర్వము, అహంకారం అనేటువంటిది నీ మనస్సులో అనేటువంటిది ఉండనే కూడదు కదా. ఎందుకనగా సాధించాను అనేటువంటి గర్వం ఉంటే నువ్వు సాధించాల్సింది ముందు చాలా ఉంది కదా. సాధించాననేటువంటి గర్వము నీ జీవితంలో మరి పనికిరాదు. 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ముందుగా 5వ సూత్రం ఏంటో తెలుసా? ముందున్న గురిని మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? ముందున్న గురిని మర్చిపోకూడదు. నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణం ఒకటి ఉంది. ఏదో తిక్కల ప్రయాణం చేయట్లా. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ప్రయాణం కాదు నీది. తెలియకుండా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ప్రయాణం కాదు. నువ్వు వెళ్ళాల్సినటువంటి గురి, గమ్యం అనేటువంటిది నువ్వు మర్చిపోతే మార్గ మధ్యములో త్రోవ తప్పినటువంటి వ్యక్తిగా వెచ్చలవిడిగా నువ్వు తిరుగుతూ ఉంటావు. కాబట్టి వెనుక మాటిని మర్చిపోవాలి, ముందున్న గురిని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ముందున్నటువంటి గురిని గుర్తుంచుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతే సమాజము నిన్ను పుచ్చివాడి కింద లెక్కగడుతుంది కదా. బస్సు ఎక్కావు, కండక్టర్ టికెట్ అని అడిగాడు, నువ్వెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అంటే నిన్ను అక్కడే దించుతాడు తప్ప కనీసం ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పిచ్చోడివి అని అర్థం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, నీ గమ్యం ఏంటో నీకు తెలియకపోతే, నీ గురి ఏంటో నీకు తెలియకపోతే, నువ్వు చేరవలసినటువంటి ప్లేస్ ఏంటో నీకు తెలియకపోతే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే సమాజం మనల్ని పిచ్చివాళ్ల కింద లెక్కగడుతుంది కదా. పౌలు దృష్టిలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బహుమానంపై ఉన్నట్లుగా తన దృష్టి, తన ఆలోచన అంతా కూడా గురి మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సాతాను అనేక పర్యాయాలు దృష్టిని మరి మరల్చే ప్రయత్నం చేస్తున్నా కూడా తన దృష్టిని మరల్చుకోలేదు. తన గురిని, గమ్యాన్ని మరి తాను గుర్తు చేసుకుంటూ మరచిపోకుండా ప్రయాణం చేస్తున్నాడు. తన గమ్యాన్ని గుర్తు చేసుకొని వెళ్తున్నాడు తప్ప ఎక్కడా కూడా పౌలు తన జీవితంలో, తన ప్రయాణంలో రాజీ పడలేదు. చాలు అని అనుకోలేదు. వెనక ఎక్కడ పడ్డాడో అక్కడ కూర్చొని ఆగిపోలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. వెనక ఏం జరిగినా వాటన్నిటిని మర్చిపోయాడు. నాకంటూ ఒక గమ్యం, ఒక గురుంది, నా ప్రయాణం గొప్పదనుకున్నాడు. ఆ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని ముందుకే కొనసాగుతున్నాడు తప్ప ఎక్కడా పౌలు ఆగిపోలేదు. నువ్వు ఒకవేళ ఆగిపోయావా, నువ్వు అక్కడే ఉంటావు. జాగ్రత్త, నీ గమ్యము మరి ప్రభుతో ఉన్నదని గుర్తెరగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 5 విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదా. 6వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2024వ సంవత్సర చివరి గడియల్లో నీ ఉంటూ ఉండగా, నీ చివరి గడియల్లో వాక్యము ద్వారా నీకు అందించేటువంటి 6వ సూత్రం ఏమిటి అనగా, క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో ఎదగాలి.
ఎక్కడ? క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాల్లో నువ్వేం చేయాలా? ఎదగాలి. క్రీస్తులా ఉండడానికి, క్రీస్తు స్వరూపములోనికి వెదగడానికి నువ్వు ఎదగాలి. ప్రతి మనిషి కూడా క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉండగా ఆయనలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన స్వభావమును కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి కదా. నీ జీవితంలో అనేక విధములైనటువంటి అడ్డంకులు, ఆత్మీయమైనటువంటి ప్రయాణాన్ని ఆపేసేటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నవి. అయితే నీవు క్రీస్తులా ఉండడానికి నీ ప్రయాణం అనేటువంటిది కొనసాగించాలి. క్రీస్తు ఏ విధముగా అయితే ఈ లోకానికి వచ్చి తన పనిని తాను సంపూర్తిగా చేసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, నీ జీవితంలో కూడా అలాంటి నీవు ఈ లోకానికి వచ్చినటువంటి పనిని సంపూర్తి చేసుకొని వెళ్ళేటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోతే ఏముంది? ఎన్ని నూతన సంవత్సరాలు వస్తే ప్రయోజనమేంది? దేవునిలా క్రీస్తులా ఉండి ఏ పని కొరకైతే భూమి మీదకి వచ్చామో, దేని కొరకైతే దేవుడు మనల్ని పిలిచాడో ఆ పిలుపునకు తగినట్లుగా ఉన్నతమైనటువంటి బహుమానం పొందడానికి ప్రభువుతో జీవించేటువంటి జీవితం కదా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. ఎన్ని పండుగలు చేస్తే ఏముంది? ఎన్ని న్యూ ఇయర్, ఎన్ని నూతన సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతే ఏముంది? దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? నువ్వు ప్రభువులాగా ఉండాలని కదా, ప్రభు యొక్క మరి ఆ యొక్క స్వరూపంలోనికి రావాలని కదా దేవుడు కోరుకుంటుంది. అది నువ్వు చెయ్యలేనప్పుడు, అది నువ్వు జరిగించలేనప్పుడు ఎన్ని క్రిస్మస్లు అయితే ఏముంది? ఎన్ని నూతన సంవత్సరాలు అయితే ప్రయోజనం ఏముంది? చివరిది జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయమైనటువంటి జీవితంలో చివరి ప్రయాణము, ఆ చివరి క్షణములో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మెట్టు, చివరి మెట్టు ఏమిటి అనగా ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎలా ఉండాలట? క్రమశిక్షణ కలిగి ఉండాలి. అల్లరి చిల్లరగా కదా, అల్లరి చిల్లరగా కాదు నీ ప్రయాణం ఉండాల్సింది. నీ ప్రయాణం ఎలా ఉండాలో తెలుసా? క్రమశిక్షణతో కూడినటువంటిదై ఉండాలి. దేర్ ఈజ్ అ మస్ట్ బి ఎ డిసిప్లైన్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. నీ క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎన్ని సంవత్సరాలు జీవించామనేటువంటిది కాదు ఇక్కడ, ఎంతవరకు క్రమశిక్షణతో బ్రతికామనేటువంటిది దేవుడు చూస్తూ ఉంటాడు. ఎంతమందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించావనేటువంటి దేవుడు చూస్తూ ఉంటాడు. క్రమమైనటువంటి జీవితంలో నడవమని పౌలు చెప్పుచున్నాడు. ఎన్ని ప్రేరేపణలు కలిగినా, ఎంత పాపం అనేటువంటిది అడ్డు వచ్చినా యేసేపు వలె క్రమశిక్షణగా జీవించడానికి నువ్వు సిద్ధపడగలిగితే చాలు. పౌలు అంటాడు కదా, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. వాట్ ఏ కాన్ఫిడెన్స్! నేను ప్రభువుని పోలు నడుచుకున్నట్లో ఏమాత్రం కూడా రాజీ పడలేదు, నేను వెనుకడుగు వేయలేదు. నేను చాలా చక్కగా ప్రభు సహవాసములో, ఆత్మీయ జీవితంలో నేను చాలా బాగా నడిచాను. ఏ సందేహం లేకుండా మీరు నన్ను పోలి నడుచుకోవచ్చు. ఇలా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా? ఇలా చెప్పగలిగినటువంటి గట్స్ ఉన్నాయా? క్రైస్తవ జీవితంలో రాజీ లేకుండా క్రమశిక్షణగా దేవుని కొరకు జీవిస్తున్నా మీరు కూడా నన్ను పోలి నడుచుకో అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉందా? ఇదిగో బాప్తిసం తీసుకున్న నాటి నుండి నేటి వరకు క్రమముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సన్నిధికి వస్తూ క్రమముగా దేవునితో సహవాసం చేస్తున్నా నీవు కూడా నాలాగా ప్రార్థనకు రావచ్చు కా అని ఇతరులతో పంచుకొనగలిగినటువంటి గట్స్ ఉన్నాయా? ధైర్యం ఉందా? నాలో ఏ లోపము లేకుండా జీవిస్తున్నా, నాలాగా జీవించు నువ్వు కూడా అని చెప్పగలిగినటువంటి దమ్ముందా? నేను బాప్తిసం తీసుకున్న నాటి నుండి, ప్రభు పాత్రలో చెయ్యి వేస్తున్న నాటి నుండి అనేక మందికి మాదిరికరంగా ఉన్నాను. నా నోటి నుండి ఏ మాట కూడా బూతులైనను సరసోక్తులైనను ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. నీవు నన్ను పోలి నడుచుకో అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా? పౌలు దగ్గర ఉంది. అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు దగ్గర ఆ దమ్ముంది, అలా చెప్పగలడు. నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను, చాలా చాలా గట్టిగా గర్వంతో ధైర్యంగానే చెప్పగలను, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని
బాప్తిసం తీసుకొని ఇన్ని సంవత్సరాలైంది, ప్రభుతో కలిసి జీవిస్తూ ఇన్ని సంవత్సరాలైంది. ఇదిగో అనేక సంవత్సరాలు, అనేక పండుగలు చేస్తున్నావు, అనేకమైనటువంటి నూతన సంవత్సరాలు చేస్తున్నావు, అనేక మంది ఎదుట అనేక మందితో కలిసి జీవిస్తూ తిరుగుతూ ఉన్నావు. అలా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా? బాప్తిసం తీసుకున్న నాటి నుండి ప్రభుతోనే ఉన్నానయ్యా, ప్రార్థనకి వెళ్తున్నానయ్యా, దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ప్రయాణాన్ని, పని బాటలను దేవుడు నాకు ఇచ్చాడు. ఇదిగో దేవునితో నేను జీవించేటువంటి విషయంలో నేను గర్వపడుతున్నా, సంతోషముగా ఉన్నా, ఆనందముగా నా జీవితాన్ని నేను గడుపుతున్నా, నాలాగా బ్రతకండని ఎవరినైనా నీ జీవితంలో చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నావా? నేను దేవుని మందిరానికి వెళ్ళి మేలు పొందుకున్నా, నేను దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడ్డా, నా ఆత్మీయ జీవితంలో నేను, నా కుటుంబం, నా పిల్లలందరూ కూడా ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని పొందారు. నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధికి రా, నువ్వు అలా దీవించబడతావు నాలాగా అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందా? పౌలు గారికి ఉంది. క్రమశిక్షణ నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇదిగో క్రైస్తవ జీవితం అంటే సరదా కొరకు, లేకపోతే సంతోషాల కొరకు, లాభప్రాప్తి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తే, ప్రార్థన చేస్తే ఏదో వస్తుంది, ఏదో చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, దాని కొరకు దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసేటువంటిది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే మాదిరికరముగా బ్రతికేటువంటిది. క్రైస్తవ జీవితం అంటే ధైర్యముగా బ్రతకగలిగినటువంటిది. క్రైస్తవ జీవితం అంటే రాజీ లేకుండా బ్రతకగలిగినటువంటిది. క్రైస్తవ జీవితం అంటే ఎందరి దగ్గరైనా గట్స్ ఉండి మాట్లాడగలిగినటువంటిది. క్రైస్తవ జీవితం అంటే మాదిరికరముగా అనేక మందికి క్రీస్తుని కనబరిచేటువంటిది. క్రైస్తవ జీవితం అంటే ఇదిగో దేవుని గురించి మాట్లాడేటువంటిది. క్రైస్తవ జీవితం అంటే సిగ్గుపడనక్కర్లేనటువంటి వ్యక్తిగా పనిచేసేటువంటిది. అలాంటి ధైర్యం ఉందా ప్రభుతో పనిచేయడానికి? అలాంటి ధైర్యం ఉందా ప్రభుతో జీవించడానికి? అలాంటి బ్రతుకు కలిగి ఉన్నావా? ఇదిగో పౌలు అంటున్నాడు, అయ్యా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అయ్యా, క్రమశిక్షణతో బ్రతికానయ్యా. అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? కదా. ఎప్పటికప్పుడు మన జీవితాలను సరి చేసుకొనవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది కదా. ఎప్పటికప్పుడు మన జీవితాలను సరి చేసుకోవాలి, మన క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా ముందు ప్రార్థన ప్రారంభించగానే ప్రార్థనకు రావాలి. ఇదొక్కటి చేస్తే చాలు మనం బాగుపడ్డట్టే. మన క్రైస్తవ జీవితంలో అన్నీ సాధించినట్లే కదా. అన్నీ ఒక్కసారిగా రావు, అన్నిటికీ ఒకేసారి దండేసి దండం పెట్టరు. ఒక్కొక్కటిగా మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంతకుముందు మనం మార్చుకోవాల్సిన మొదటి క్రమం ఏంటి? మొదటి 2 పాటల్లో దేవుని చర్చిలో ఉండడం, మందిరంలో ఉండడం. ఇదొక్కటి మాత్రం అడగండి, ఏదైనా అడగండి చేస్తామంటారా? కదా. చిన్న చిన్న విషయాల్లోనే క్రైస్తవ జీవితంలో క్రమము లేకపోతే, చిన్న చిన్న విషయాల్లోనే క్రమముగా నీవు జీవించలేకపోతే, ఒక పెద్ద సమస్య నీకు ఎదురైనప్పుడు ఇక నువ్వేమి నిలబడతావు చెప్పండి? చిన్న విషయాల్లోనే క్రమం లేకపోతే, చిన్న చిన్న విషయాల్లో నేను క్రమముగా దేవుని ఎదుట నిలబడలేకపోతే, ఇక ఎందుకు? ఎక్కడ పెద్ద పెద్ద ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడతాం చెప్పండి? ఇప్పుడే క్రైస్తవేతరులు వచ్చి ఇప్పుడే వచ్చి ఏదైనా ఒక అలజడి సృష్టిస్తే నిలబడే వాళ్ళు ఎవరు అంటే కనీసం వేళ్ల మీద కూడా ఉండరు కదా. ఏమో అవసరమైతే నేను కూడా బైబిల్ వదిలిపెట్టి నాకొద్దు చర్చి వద్దు, పాస్టర్ పదవి వద్దు, ఏమొద్దు, బతుకుంటే బజ్జీలో ఏదో ఒకటి అమ్ముకుంటానని కదా. ఏమో అట్లాంటి పరిస్థితి నాకు కూడా రావచ్చు. చిన్న చిన్న విషయాల్లోనే క్రమం పాటించకపోతే ఏదైనా పెద్ద సమస్య వస్తే నీ పరిస్థితి ఏంటి? 2025 సంవత్సరంలోనైనా సంఘానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక చేస్తున్నా. ఏంటో తెలుసా? క్రమాన్ని అలవాటు చేసుకోండి. దేవుని సన్నిధిని దేవునికి కేటాయించండి. ఎప్పుడో పాటలు పాడతారులే అని కాదు, కానీ దేవుని కొరకు సమయాన్ని హెచ్చిస్తున్నామంటే అది ముందుగానే మనం సిద్ధపడి ఉండాలి. ప్రారంభించగానే దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని ఊర్ల గురించి మాట్లాడుకోవటం కాదు, ముందు మనము సరి చేసుకోవాలి. పలానూరులో అట్లా, పలానూరులో ఇట్లా, వాళ్ళు క్రమంగా వస్తారు, వారు ముందే వస్తారు, లేకపోతే వారు మొదట పాట పాడంగల ఒకళ్ళ ఊరు గురించి నువ్వు చెప్పుకునేటప్పుడు నీ ఊరు సంగతి నువ్వు
ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరు ముందు రారు, నీతులు మాత్రం బాగా చెప్తారు. చెప్పడం చాలా ఈజీ, కానీ చేసి చూపించడం చాలామంది మాతో చెప్తూ ఉంటారు. ఏంటో తెలుసా, పలానా ఊరిలో మొదట పాట పాడంగానే వస్తారండి, లేకపోతే పాస్టర్ గారు తిడతారండి. నేను తిడితే ఒప్పుకుంటారా మీరు? నేను తిడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పలానా ఊరు బాగుందండి, వారు క్రమంగా వస్తారండి. నీ బుద్ధి ఏమైంది? నీకు సిగ్గు లేదా ఆ మాట అంటానికి? నీ క్రమం ఎక్కడా? పక్కవారిని గురించి పొగిడేటప్పుడు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు కదా, నువ్వు కూడా క్రైస్తవుడు కదా, నువ్వు కూడా క్రైస్తవురాలివే కదా, నీకు కూడా ప్రార్థన ఆన్ టైంకే ప్రారంభించబడుతుంది కదా, నువ్వు రావటానికేమి? నీకేమి రావడానికి? పలానా ఊరు సంగతి గురించి మాట్లాడుకునేటువంటి నీ ఊరి క్రమాన్ని, నీ పద్ధతిని, నీ క్రమము వాళ్ళు రాలేదు, వాళ్ళతో నీకెందుకు? ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది క్రమశిక్షణతో కూడినటువంటిది. ఆ క్రమశిక్షణ అనేటువంటిది నీ జీవితంలో లేకపోతే క్రైస్తవ జీవితం జీవించడం వ్యర్థమైనటువంటిది. కాబట్టి ప్రభుతో సహవాసం చేయడానికి సిద్ధపడదాం, ప్రభుతో జీవించడానికి సిద్ధపడదాం, మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకుందాం. ఈ 7 లక్షణాలు మన జీవితాల్లో కలిగి ఉండి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలో దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకును నీ జీవితంలో కలిగజేయగలిగితే మంచిది. అటు గొప్ప ధన్యత భాగ్యమును దేవాతి దేవుడు మనందరికీ కలిగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించినట్లయితే ప్రార్థన. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో అమూల్యమైన మాటలు విన్నటువంటి నీ జీవితంలో దేవుని కొరకు జీవించుతున్నటువంటి నీవు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి నీవు, ఇక కొన్ని నిమిషాల్లో నీవు నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉండగా ఒక నిమిషము ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఇంతవరకు నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి నీకు స్తోత్రము నాయనా. మీరు చూపినటువంటి గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రము రాజా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభువా, మేము నీ ఎదుట తీర్మానం తీసుకొని, నీ ఎదుట శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మా జీవితాలను మేము పరీక్ష చేసుకొని మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభువా, కృపను అనుగ్రహించండి, కనికరము చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఉన్నటువంటి మనము ఒక నిమిషం అందరం కూడా ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన చేద్దామా? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు స్వరమెత్తి, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇక కొన్ని నిమిషాల్లో మరి నూతనమైనటువంటి సంవత్సరాన్ని అనుభవించబోతున్నాం. ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. గత పోరాటాలన్నీ మర్చిపోయి, గత స్థితిగతులన్నిటి కూడా మర్చిపోయి, పరిస్థితులన్నిటినీ కూడా మర్చిపోయి నీ కొరకు శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించమని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగినటువంటి దేవుడవు. నిశ్రేష్టమైనటువంటి కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. మరి నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మేము వెళ్ళబోతూ ఉండగా మీ కృపను అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించండి. ఫలభరితమైనటువంటి దీవెన ఆశీర్వాదం మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులను, పరిస్థితులను మార్చండి. నీ కొరకు జీవించేటువంటి వ్యక్తులుగా,
నీ కొరకునైనా రాజీ పడనక్కరలేనటువంటి పనివారిగా బ్రతికేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మీ రెక్కల కింద భద్రపరచి శ్రేష్టమైనటువంటి నూతన సంవత్సరాన్ని మేము అనుభవించేటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు మాకు కలుగ చేయమని ప్రార్థన చేస్తూ, నీ శ్రేష్టమైనటువంటి కృపలో మమ్మను మేము మీకు సమర్పించుకుంటూ, నీ కృప కలిగినటువంటి హస్తాలకు మేము సమర్పించబడుతూ, ప్రభా విత్తిన అమూల్యమైన మాటలు మా వినికిడిలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి దీవెన ఆశీర్వాదం మీరు మాకు కలుగ చేయండి. ప్రభా, ఇదిగో పౌలు గారి వలె ఉన్నతమైనటువంటి బహుమానం పొందాలని ప్రభా, ఇదిగో గురి యొద్దకే పరిగెత్తేటువంటి వ్యక్తులుగా, గురి యొద్దకే పరిగెత్తేటువంటి గుంపుగా మేము ముందటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఇదిగో వెనుకున్న వాటిని మరిచి గురిని గుర్తుంచుకొని ప్రభా, ఎక్కడ పడ్డామో అక్కడ నైనా తిరిగి లేచి ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం అనుగ్రహించమని ప్రభా, నీ శ్రేష్టమైనటువంటి ఈవులతో మీరు మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో వాక్యం వినికిడిలో భద్రపరిచి ఆ క్రమంలో మేము జీవించడానికి, క్రైస్తవ జీవితం అనేటువంటిది నాయన ఇదిగో క్రమముతో కూడినటువంటిది, క్రమశిక్షణతో కూడినటువంటిది. అయ్యా ఇదిగో మేము 2025 సంవత్సరంలోనైనా క్రమముగా క్రమశిక్షణతో కూడినటువంటి బ్రతుకును మేము బ్రతకడానికి మీరే సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ, దేవా ఇదిగో తండ్రి చేరి వచ్చిన సంఘాన్ని, బయట ఉన్నటువంటి వ్యక్తులను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని నీ కర్మలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ ఈవులతో మమ్మల్ని తృప్తిపరచమని మా రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘము తరపున మీ అందరికీ నూతన సంవత్సర స్తుతిస్తూ మహింపరుస్తూ పాట ద్వారా దేవుని నామాన్ని మహింపరుదాం. మీరున్న స్థలాల్లో నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. కొంచెం లేటుగా విష్ చేసి చెప్పుకున్నా ఒరిగిపోయేది ఏమీ కూడా లేదు. అందరూ విష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళడానికి సమయాన్ని ఇస్తాం కాబట్టి అప్పుడు మీ సమయం అది. కాబట్టి ఆ సమయంలో మీరు విష్ చేసి చెప్పుకోవాలని ప్రభునామలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన గొప్ప ప్రేమ ఉచితమైనటువంటి కృపను బట్టి సంతోషిస్తూ సంతోషముగా ఆనందముగా ఆయన సన్నిధిలో పాట పాడుతూ ప్రభునామమును మహింపరుదాం. మనము చర్చిలో ఉన్నాము, ఆ విషయాన్ని గమనించండి. అవును బిడ్డలు, నోటిని అదుపులో చేసుకొని నాతో పాటు కలిసి పాడుతూ దేవుని స్తుతించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును నీకేమి అర్పింతును.
హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, ఆ పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, బలపరచితివే. కృతజ్ఞత స్తుతి నాకిక ఆశలు లేవనుకొనగా, నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. నా ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింపగా, నా పక్షమున ఉంటివే. నాక భయము నీచితివే. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. నా ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమున ఉంటివే. నాక భయము నీచితివే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. అల్లి చెల్లింతును
దేవా నీకేమి అర్పింతును, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా. గత సంవత్సరం అంతయు కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు ఆయన తన శ్రేష్టమైనటువంటి కృపలో చేసి ఉండగా, మరి గొప్ప దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులు మరి లెక్కకు లేనటువంటివి, అనగా లెక్కలేనటువంటి మేలులను దేవుడు మన జీవితాల్లో చేశాడు. మరి అందును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఉన్నత నామాన్ని ఘనపరిచి పొగడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మరి యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనల్ని తీసుకొని వచ్చి ఉండగా, దేవుడిచ్చినటువంటి నూతనమైనటువంటి సంవత్సరంలోనే మొదటి గడియల్లోనే ఒక మంచి తీర్మానంలోనికి ఈ సంవత్సరము నీ జీవితంలో సాధించాల్సినటువంటి వాటి విషయమై, లేకపోతే నువ్వు చేయాల్సినటువంటి వాటి విషయమై గొప్ప ఒక ప్రణాళికను, ఒక గొప్ప ఆలోచనను నువ్వు కలిగి ప్రభు కొరకు జీవించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి కృపా భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ కలుగచేసి నడిపించునుగాక. ఆమేన్. మరి ఒక పాట పాడుతూ ప్రభునామను మహింపరుదాం. అందరూ కలిసి పాడి దేవుని స్తుతిస్తూ మహింపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి మంచి తరుణంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట, అందరికి వచ్చినటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో దేవుడు గత సంవత్సరం అంతటిలో మన ప్రయాణం ఏదైనప్పటికీ కూడా కొండల లాంటివైనా, అడవులలో, ఎడారులలో ఎలాంటి ప్రయాణము మనం చేసినా ఆయన మనల్ని నడిపించాడు. క్షేమమును, అనుకూలతను దేవుడు మనకు చూపినటువంటి రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ పాడదాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే
కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. స్వరమెత్తి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. స్వరమెత్తి పాడదాం. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. అన్ని స్వరాలు కలవాలి, అన్ని స్వరాలు కలిసి యేసుని స్తుతించాలి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో. ఆమేన్.
యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా దాచువయ్యా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా దాచువయ్యా యేసయ్యా 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 స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ప్రభా, మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచారు. మా ప్రయాణాలు, మా పని బాటలు, మా ప్రయాస, అయ్యో ఎంతోమంది మహాగణులైనటువంటి వారు, ఎంతో గొప్పవారు, ఉన్నతమైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగా మమ్మల్ని మీరు ప్రేమించి మా మీద మీరు కనికరముంచి మీ కృపను అనుగ్రహించి మా జీవితాల్లో మరి ఒక దినాన్ని మీరు పొడిగించారు నాయన. మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. అయ్యా, మీరు చూపినటువంటి గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నా దేవా. మీరు చూపినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా స్వరమెత్తి దేవునికి స్తుతి చెల్లించండి. అందరూ కూడా మేలులు పొందాం. ఈరోజు వరకు కూడా సజీవులుగా ఉంచబడ్డాం. అందరూ ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ప్రభువా నీకు వందనములయ్యా, ప్రభువా నీకు స్తోత్రము రాజా. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ఎవరు మౌనముగా ఉండగా స్తుతులు చెల్లించండి. దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి యవ్వన బిడ్డలు, పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లించండి. ఈరోజు వరకు కూడా నువ్వు బ్రతికున్నావంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు సజీవునిగా ఉన్నావంటే దేవుని కృప మాత్రమే. అనేక మంది మరణించిన వారిని చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు ఎంతో గొప్పవాడు కదా. నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగినటువంటి వాడు కదా. నీ పట్ల ఆయన కృపను వెల్లడిపరిచాడు కదా. ఒకసారి ఆలోచించి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్పవాడో. ఒకసారి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, మీరు మా జీవితాల్లో మరి యొక్క సంవత్సరాన్ని అనుగ్రహించారు నాయన. మా జీవితాల్లో మరి యొక్క సంవత్సరాన్ని మీరు ఇచ్చారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అందును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప చూపించండి. ఈ సంవత్సరం మా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ సంవత్సరం మా జీవితంలో దీవెనకరంగా మార్చండి. ప్రభా, నీ కృప కలిగినటువంటి హస్తాలకు మేము సమర్పించబడుతూ ఉండగా ప్రభా, మా స్థితిగతులను మార్చండి, మా పరిస్థితులను మార్చండి. మునుపటి కంటే అధికమైనటువంటి మేలు, మునుపటి కంటే అధికమైనటువంటి కృప, మునుపటి కంటే అధికమైనటువంటి ప్రేమ, మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదం, మునుపటి కంటే అధికమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం, మునుపటి కంటే అధికమైనటువంటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. కృపను అనుగ్రహించండి. స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి.
స్తుతులు చెల్లించ. ఎవరు మౌనముగా ఉండక స్తుతులు చెల్లించండి. నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుమో, దేవాయి భువిన వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిన వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలును కలలనే వెంబడించుచున్నవి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా బ్రతుకు దినములు లెక్కించనేర్పుము, దేవాయి భువిన వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేను అలసితి. నా స్వార్థము నా పాపము పాతన స్థితికి చేరెను, నా అంతమెట్టుల నుండును. భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం, యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిన వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అవును ప్రభువా, నా బ్రతుకు మార్చుకుంటానయ్యా. మా జీవితాల్లో మరొక గొప్ప అవకాశాన్ని, మరొక గొప్ప సంవత్సరాన్ని ఇచ్చావు. ఇందును బట్టయినా, ఈ దినమును బట్టయినా, ఈ సంవత్సరాన్ని బట్టయినా నా స్థితిని మార్చుకుంటానయ్యా. మరొక అవకాశం ఇవ్వునైనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇంకా మారు మనసు రక్షణ అనుభవం లేనటువంటి, బయట మైక్ ద్వారా వాక్యాన్ని వింటూ మైక్ ద్వారా ప్రార్థనలు ఏకీవించినటువంటి వారులారా, దేవుడు మీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు దినములు ఇంకా పొడిగిస్తూ ఉన్నాడు అంటే నువ్వు దేవునికి సమర్పించబడాలని,
నువ్వు దేవునికి లొంగిపోవాలని, ఇప్పటికైనా నీవు దేవునికి లొంగిపోవాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీవు దేవునికి సమర్పించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు లొంగిపోగలిగితే, ఎప్పటికైనా నువ్వు ప్రభువుకు సమర్పించబడిగితే ఎంత మేలు, ఎంత మేలు నీ జీవితంలో. ఒకసారి ఆలోచించు. ఆయన గొప్ప దేవుడు తన అరచేయిని చాచి నిన్ను పిలుస్తూ ఉండగా, దేవుడు మరి యొక్క సంవత్సరాన్ని నీ జీవితంలో ఇచ్చి, ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావని, ఈ సంవత్సరమైనా నీవు దేవుని సన్నిధికి వస్తావని, ఈ సంవత్సరమైనా ఆయనతో నీవు సహవాసం చేస్తావని, ఈ సంవత్సరమైనా నువ్వు మారు మనస్సు పొందుతావని, దేవునితో సహవాసం చేస్తావని దేవుడు కోరుకుంటూ ఉండగా, నువ్వెందుకు ఆయన సన్నిధిలో ఉండకూడదు? ఎప్పటికైనా నీ జీవితాన్ని ఎందుకు సమర్పించుకోకూడదు? నువ్వు ప్రభు ఎదుట ఎందుకు లొంగిపోకూడదు? ఆలోచించు. నువ్వెందుకు ప్రభువుకి సమర్పించుకొని ఆయన సన్నిధిలో లొంగిపోయి ఆయన ఎదుట యోగ్యమైనటువంటి వ్యక్తిగా ఎందుకు నువ్వు ఉండిపోకూడదు? ఒకసారి ఆలోచించు, ఒకసారి సమర్పించుకో. ఇకనైనా నీ పాత రోగ జీవితాన్ని మార్చుకోండి. అయ్యా, ఇదిగో ఇంతవరకు విశ్వాసరాలని, ప్రార్థనకు వచ్చేటువంటి దానిని, దేవునితో సహవాసం చేసేటువంటి దాన్ని, ప్రభువులో చేయి వేసేటువంటి దాన్ని, కానీ ఆత్మీయంగా దూరంగా ఉన్నానయ్యా, ఆత్మీయ జీవితాల్లో దూరంగా ఉన్నానయ్యా. ఇప్పుడు నేను పరీక్షించుకుంటున్నాను, పరీక్షించుకుంటున్నాను. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ప్రభు ఎదుట యోగ్యమైనటువంటి జీవితం, రాజీ పడనక్కర్లేనటువంటి జీవితం, సిగ్గుపడనక్కర్లేనటువంటి జీవితం జీవిస్తాను అని మంచి తరుణంలోనే, మొదటి దినమునే ఒక తీర్మానం తెచ్చుకో. ఎవరు బిడ్డా, ఇది మంచి సమయం. ఎవరు పురుషుడా, ఎవరు స్త్రీ, ఇది నీకు మంచి సమయం. ఇన్ని రోజులు నీ జీవితాన్ని విచ్చలవిడిగా జీవించి ఉండవచ్చు. ఇన్ని రోజులు నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికావేమో. ఈరోజు దేవుడిని పిలుస్తూ ఉండగా, నువ్వు ఈరోజు లొంగిపోవాలని, ఈరోజు ప్రభు సన్నిధిలో సమర్పించబడాలని, నీ స్థితిగతులను, పరిస్థితులను మార్చుకొని దేవుని యొక్క పశ్చాత్తాపడాలని, అయ్యా నేను పాపిని ఒప్పుకోవాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, ఎన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకాను ప్రభు దగ్గరకు రాకపోతే, ఇంకా ప్రభు యొక్క సహవాసంలోకి నువ్వు రాకపోతే, ఆయన ఎంత కన్నీళ్లు విడుచుచున్నాడు, ఎంత కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, నేడే రక్షణ దినం కనుక ఈరోజే ప్రభు సన్నిధిలో గడపడానికి నువ్వు నీ తీర్మానం తెచ్చుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నానయ్యా. నా పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన అలవాట్లు మార్చుకొని ప్రభుతా నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను నాయన అని ప్రభువుకి సమర్పించబడతామా? ఆహా లేలుయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం,
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. అందరూ కలిసి పాడదామా? ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, లేలుయా. చివరిసారిగా పాడదాం, స్వరమెత్తి పాడదాం, అందరం కలిసి పాడదామా? స్తోత్రమయ్యా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీరు గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాల్లో మరి ఒక నూతనమైనటువంటి సంవత్సరాన్ని ఇచ్చావు. అనేక మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు. మీరు మా పట్ల కలిగినటువంటి ప్రేమ ప్రణాళిక ఎంత గొప్పవి. మీరు మా పట్ల కలిగినటువంటి కృప ఎంత గొప్పది. నీ కృప చేత మమ్మల్ని ఇంతవరకు కనికరమించి కృపను అనుగ్రహించి నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడా, మీ రెక్కల కింద భద్రపరచండి. ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే హస్తాలు పైకెత్తి ప్రార్థిస్తున్నారో అయా, ఒక్కొక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. ఈ దినము నుంచి సంవత్సర ప్రారంభం మొదలుకొని అంతము వరకునైనా నీ కృపా బాహుళ్యాలు మాతో ఉంచి నడిపించి నీ నామ మహిమార్థమునైనా మేము జీవించలాగా మీరు కృపను అనుగ్రహించండి. ఈ సంవత్సరం మేము పొందవలసినటువంటి ప్రతి ఆశీర్వాదము నజరేయుడైన యేసు నామములోనైనా మేము పొందుటకు మీరు కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు ఉన్నత నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం, అందరూ కూర్చుందాం. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిద్దాం. మాట్లాడదు ఎవరు కూడా. ఎవరిని బిడ్డలు రండి, కేకు నూతన సంవత్సరంలో వారి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిద్దాం.
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో కేక్ కట్ చేస్తూ ఉండగా ఈ కేక్ ఎంతైతే మధురముగా ఉంటుందో, మరి దేవునిలో అనగా క్రీస్తులో మన యొక్క మరి మన జీవితం కూడా అంతే మధురముగా ఉండాలని, ఆయన శ్రేష్టమైనటువంటి కృపలో మనము వర్ధిల్లింపు చేయబడాలని, దీనిలో ఉన్నటువంటి మధురము మరి మన జీవితాల్లో మనము అనుభవించాలని మనం కోరుకుందాం. ఎందుకనగా వాక్యం అంటుంది కదా, పౌలు అంటూ ఉంటాడు సంఘాలతోటి, మరి ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అని, మరలా చెప్పుదును ఆనందించుడి అని. అనగా మన ఆనందము దేనిలో అనగా ప్రభువులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన సంతోషము ప్రభువులో ఉన్నదని మనం మర్చిపోకుండా ఉండాలని నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనము మన జీవితాల్లో చాలా సంతోషించేటువంటి సందర్భాలు ఉన్నవి, కానీ వాటన్నిటికంటే ప్రభుతో సంతోషించేటువంటి క్రమమును ప్రతి వారు కూడా స్మరణకు తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాను. యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా ఈ యొక్క కేకు సిద్ధపరిచి ఉండగా మరి అందును బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరెంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడవు. నీ శ్రేష్టమైనటువంటి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని క్షేమమును, ఆశీర్వాదమును, కృపను మాకు అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు. మహోన్నతుడా, మీ రెక్కల కింద భద్రపరచండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన సందర్భముగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. ఈ కేక్ ఎంతైతే మధురముగా ఉంటుందో ప్రభువా, నీలో జీవితము కూడా అంతే మధురముగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. ప్రభువా, నూతనమైనటువంటి ఆలోచనలతో, తీర్మానాలతో మా జీవితం అనేటువంటిది ముందు కొనసాగుటకు మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన. సంతోషమును, సమాధానమును, క్షేమమును మీరు అనుగ్రహించి నడిపించమని మా రక్షకుడు, ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యవ్వన బిడ్డలు వస్తారా కేక్ కట్ చేయడానికి? అందరం కలిసి కట్ చేద్దాం. పురుషులు, అదేవిధంగా స్త్రీలు, యవనస్తులు కేక్ కట్ చేద్దాం అందరం కలిసి. ఎవరు ఇంట్రెస్ట్ లేదా? పర్వాలే, ఇబ్బంది ఏమి లేదు, నాకేం తక్కువ కాదనుకోండి. సో పిలుస్తున్నాను, అంటే యవన బిడ్డలు ప్రత్యేకంగా కేక్ సిద్ధపరిచారు కాబట్టి నేను వారిని పిలుస్తూ ఉన్నాను. రండి యవనస్తులు, పురుషులు స్టేజ్ వేదిక మీదకి వస్తే అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. ఉన్నారా? టైం లేదు, అందుకు వస్తారా? పని కానిచ్చమంటారా? ఎవరైనా స్త్రీల్లో నుంచి కూడా యవ్వన బిడ్డలు రావచ్చు, అందరం కలిసి కట్ చేద్దాం. ప్రతి సంవత్సరం ఇలాగే యవ్వన బిడ్డలతోటి కేక్ కట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. ఎవరైనా యవ్వన బిడ్డలు రండి, కేక్ కట్ చేయడానికి రావాలని తెలియజేస్తున్నాను. రండి. దేవుని యొక్క సన్నిధిలో ఇందాకే వాక్యం విన్నాం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ప్రభు కొరకు పౌలు తిమోతికి తెలియజేస్తాడు. తన తర్వాత తరానికి, తన తర్వాత శిష్యుడైనటువంటి పౌలు
తర్వాత శిష్యుడైనటువంటి తిమోతికి తెలియజేస్తాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీ పరిచర్యను, నీ పనిని దేవుని కొరకు చేయమని. నేను అందుకే ఇందాకన్నాను, చిన్న చిన్న విషయాల్లోనే దేవుని కొరకు నిలబడకపోతే పెద్ద ఏదైనా వచ్చినప్పుడు మనం ఎట్లా నిలబడతామని. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లోనే అందరం కలిసి ప్రభు కొరకు కార్యాన్ని, అంటే ప్రభు కొరకు చిన్న చిన్న పనులు చేయకపోతే మనము ఇక పెద్ద విషయాల్లో ఏం పాలు భాగస్తులు వచ్చే అంత సాహసం చేయలేమంటారా? మేము మాత్రం మా తల్లిదండ్రులను వెంట పెట్టుకొని వాళ్ళు చేరుకొని ముందంజలో ఉంటాం. ఇట్లాంటి వాటిల్లో దేవుని పనులు చేయటానికి గడచిపోయెను తన రెక్కల నీడలో ప్రభు మనల దాచును. మధురం ఈ సమయము హృదయం ఒప్పొంగెను, మధురం ఈ సమయము హృదయం ఒప్పొంగెను. మన బ్రతుకుల మరో ఏడు గడచిపోయెను. రెక్కల నీడల ప్రభు మనల దాచెను. బ్రతుకుల మరో ఏడు గడచిపోయెను. తన రెక్కల నీడల ప్రభు మనల దాచెను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సిరిగల వారెందరో, బలమున్న మరెందరో, మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి. సిరిగల వారెందరో, బలమున్న మరెందరో, మరి కానరాకుండా ధరను విడిచిపోయిరి. కాదు కాదు మన ఘనత కేవలమిది తనదు కృప, తనదు కృప మనలనింక ఊపిరితో మహిలో నుంచెను. మనలనింక ఊపిరితో మదిలో నించెను. మధురం ఈ సమయం హృదయం ఒప్పొంగెను. మధురం ఈ సమయము ఈయన జ్ఞానమిచ్చి చిక్కులన్నీ బాపెను. వేళలో బాపెను. విడువలేదు ఏ క్షణము, మరువలేదు ఏ దినము, మరువలేదు ఏ దినము. ఏడు గడచిపోయెను. తన రెక్కల నీడలో ప్రభు మనల దాచెను. మన బ్రతుకుల మరో ఏడు గడచిపోయెను. నీడలో ప్రభు మనల దాచెను. మధురం ఈ సమయము హృదయం ఒప్పొంగెను. బయటికి వెళ్ళి అందరూ కూడా ఒకరినొకరు అల్పాహారము ప్రత్యేకంగా సిద్ధపరచబడింది. కాబట్టి ప్రతి వారికి కూడా